ఈ వీడియో చూసే ముందు మిగతా 14 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఏమైంది బాను? ఎందుకు అంత సంతోషం? రాక చూపిస్తానని మాయమై బయటకు వస్తారు. కారులో నుంచి ఒక్కొక్కరు దిగుతుంటే బాను కోపంగా చూడడం ప్రియా చూసి, అంటే నిన్ను బలవంతం చేసి చంపింది వీళ్ళేనా అంటుంది. బాను ఆ రోజు జరిగింది గుర్తుకు వచ్చి ఏడుస్తూ అవునక్క వీళ్ళే అంటుంది. ప్రియా మొహమే మారిపోతుంది. బాను ఇంకా ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఏడ్చే టైం అయిపోయింది. ఇప్పుడు నీకు వాళ్ళని ఏడ్పించే టైం వచ్చింది. వాళ్ళకి ఎందుకు ఈ బతుకు అనేలా చేయాలి అని అంటుంది ప్రియా. అవునక్క, నేను ఎందుకు ఏడవడం? వాళ్ళని ఏడిపించాలి అని కళ్ళు తుడుచుకొని వాళ్ళ వెనుక లోపలికి వెళ్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే కామాక్షి కళ్ళజోడు సరిచేసుకుంటూ ఎదురుగా అయి, ఎవరు మీరు? అడగకుండా సరాసరి లోపలికి వస్తున్నారు అన్నది. ముగ్గురు కామాక్షిని చూస్తూ ఉంటే బాను ప్రియా చూస్తూ తింగరి మొహం వాళ్ళకి ఎదురు వెళ్ళింది. ఏమిటక్క అంటూ చూడు ఎలా చూస్తున్నారో, ఆడది కనిపిస్తే చాలు అక్క అని కోపంగా అంటుంది. చూడని బాను, ప్రియా అంటే పాపం అక్క కామాక్షికి ఏమి తెలియదు. వాళ్ళు నరరూప రాక్షసులు అని తెలియక ఎలా మాట్లాడుతుందో చూడు. నాకు జరిగింది మళ్ళీ ఎవరికి జరగకుండా చూడాలి అక్క. కామాక్షి ఒక తింగరి పిల్ల. తనని ఏమైనా చేస్తే ఊరుకుంటానా? మనం తనని సరదాగా ఆట పట్టిస్తున్నాం అంతేకాని తనంటే కోపంతో కాదు. కామాక్షికి ఏమీ జరగకూడదు, మనం చూడాలి అన్నది ప్రియా. అవునక్క అని ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే కామాక్షి మాటలు వినిపించి ఆగుతారు. ఏమిటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నా మొహం వైపు చూస్తారు ఏమిటి? మీ మొహం చాలా అందంగా ఉంటే చూస్తున్నామండి అంటాడు రంజిత్. మీరు చెప్తే కానీ నాకు తెలియదా ఏమిటి? నా మొహం ఎప్పుడు అందంగానే ఉంటుంది, కానీ మీరు ఎవరు అంటే అందం గురించి మాట్లాడతారేమిటి? మీ అందం చూస్తే మాకు ఏమి మాట్లాడాలో తెలియడం లేదండి. మీకు ఏమి తెలియకపోతే మా బాబా విజయ్ వచ్చి తెలియజేస్తారు. అలాగే ఉండండి అని అన్నది. చూడడానికి తింగరిదాన్లా మాటలు మాత్రం తూటాలా వస్తున్నాయనుకొని మీ బావ సరే, ఈ విజయ్ ఎవరండి? మీకేమవుతాడు? నా ఫ్రెండ్ అని. ఇంతకు మీరు ఎవరో చెప్పారు కదా. మా బావ వాళ్ళు వచ్చేదాకా అలా బయట వెయిట్ చేయండి, వెళ్ళండి అంటుంది. అమ్మో, ఈ పిల్ల చూడడానికి అలా ఉందిరా, మనం ఎవరమో చెప్తుంటే లేదే బయటకి గంటేలా ఉందిరా అని అంటాడు గణేష్. సరేలే అని రంజిత్ కామాక్షితో, మేము సంజయ్ ఫ్రెండ్స్, వాడిని చూడడానికి వచ్చామంటారు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అని కళ్ళజోడు నుంచి వాళ్ళను పైనుంచి కింది దాకా చూసి, మిమ్మల్ని చూస్తే అంత మంచి వాళ్ళలాగా తెలియడం లేదు. సంజయ్ గారికి మీరు ఎలా పరిచయం అయ్యారు అని. నాకు ఎందుకులే, మీరు ఎలా పరిచయం అయితే రండి, సంజయ్ రూమ్ చూపిస్తానని సంజయ్ రూమ్కి తీసుకొని వెళ్తుంది. బాను చూసి నవ్వుతూ భలే అడిగింది కదక్క అంటుంది. అవును బాను, పాపం అందరూ తింగరి తింగరి అని అలా అయి ఉంటుంది, కానీ కామాక్షి మనకన్నా చాలా తెలివైనది అంటుంది ప్రియా. అవును, ఇప్పుడు ఈ విధవలకు ఉంటే చెయ్యాలి అనుకుంటే పదా వెళ్దాం, ఈ రోజు రాత్రికి మనకు చాలా పని ఉంది కదా అంటుంది బాను. అవును, ఈరోజు ఒక్కొక్కడి భరతం పట్టాలని నవ్వుకుంటూ వెళ్తారు. కామాక్షి రంజిత్ వాళ్ళని సంజయ్ రూమ్కు తీసుకొని వెళ్ళి, సంజయ్ గారు మీ ఫ్రెండ్స్ వచ్చారు అని మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట సంజయ్ గారు అంటుంది. ఏమీ అనుకోను చెప్పు కామాక్షి అంటాడు సంజయ్. మీ ఫ్రెండ్స్ నాకు నచ్చలేదండి, అలాగే వాళ్ళు మాట్లాడే విధానం నాకు నచ్చలేదని చెప్పి వెళ్తుంది. సంజయ్ కోపంగా, ఏమి చేశారు? రాగానే మీ బుద్ధి చూపించారా అంటాడు కోపంగా. అయ్యో మేమేమి చేయలేదురా అంటూ సంజయ్ పక్కనే కూర్చొని, మీరు అందంగా ఉన్నారు అన్నాం అంతే, అంతకు మించి ఒక్క మాట అనలేదు, నీ మీద ఒట్టు అంటాడు ప్రవీణ్. ఏ మాట కామాట చెప్పుకోవాలరా,
ఈ తింగరి పిల్ల మాత్రం భలే నచ్చిందిరా అని నవ్వుతారు. కోపంగా సంజయ్, అరే మీరు ఇలాంటివేవో చేస్తారనే మిమ్మల్ని రావద్దు అన్నాను. మా ఫ్రెండ్స్ మరదలు, మీరు ఇలా అనుకుంటున్నారని తెలిసిందో ఆ క్షణమే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, జాగ్రత్త అంటాడు. అబ్బో, నీ ఫ్రెండ్స్ అంత మునగాడా? సరే చూద్దాంలే, వచ్చిన పని కానిద్దామంటారు. అసలు ఏమిట్రా మీ ప్రాబ్లం? మన బిజినెస్ డీల్స్ అన్నీ ఎప్పుడో క్యాన్సిల్ చేశాం కదా, మళ్ళీ ఏమిటి కొత్తగా అంటాడు. చేశాంరా, కానీ ఒక బిజినెస్ కాంట్రాక్ట్ రావాలంటే నువ్వు పార్ట్నర్గా ఉంటేనే ఇస్తామంటున్నారు. అందుకే ఈ బిజినెస్లో నువ్వు పార్ట్నర్గా ఉండాలి అని మళ్ళీ ఉండాలి కాదు అంటున్నావు అంటారు. ఎందుకురా నన్ను ఇంతలా టార్చర్ చేస్తారు? ఒక పక్కన వాళ్ళిద్దరితో చేస్తుంటే మధ్యలో ఇప్పుడు మీరొచ్చి చంపుతారు. ఇలా కాకుండా అందరూ కలిసి ఒకేసారి నన్ను చంపేయండ్రా, ఏ గొడవ ఉండదు అని అంటాడు. మేము కాకుండా ఇబ్బంది పెట్టేది ఎవర్రా? నవ్వి, మాకు దొరికినట్లు ఇంకెవరికైనా దొరికేలా ఏమిటి అయినా అన్ని మాకు ఎందుకులే కానీ సైన్ చేసి మా బిజినెస్ అయిన తర్వాత ఎక్కడైనా చావు, మాకు సంబంధం లేదు అంటారు. వాళ్ళ మాటలకు బాధపడుతూ, మిమ్మల్ని అసలు ఫ్రెండ్స్ ఎలాగా అనుకున్నానో నాకే అర్థం కావడం లేదు. ఏమీ చెయ్యని నన్నే ఇంత టార్చర్ పెడుతున్నారంటే ఇంకా తనను చెప్పిన వాళ్ళని భాను ఏం చేస్తుందో వీళ్ళు రావడం భాను చూడలేదనుకుంటా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమిట్రా సంతకం పెట్టమంటే ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏమీ లేదురా, మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత పెడదామని. అంటే మా గురించి వాళ్ళకి చెప్పి పోలీసులకు పట్టిద్దామనుకుంటున్నావా? అలా చేస్తే మేమేం చేస్తామో తెలుసుగా. భానును నువ్వే చంపేశావనే వీడియో మా దగ్గర ఉంది, గుర్తుందిగా అంటారు. అది అడ్డు పెట్టుకునే కదా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఏమీ చెయ్యలేదు, చెప్పలేదు. మా ఫ్రెండ్స్ కూడా మీతో బిజినెస్ చేయాలని చూస్తున్నారు, అందుకే వాళ్ళు వచ్చేదాకా ఆగమన్నాను. ముగ్గురు నిజంగానా అని ఆనందంతో అంటారు. అవును, మీరు నాలాగే మంచివాళ్ళు అనుకుంటున్నారు, మేము మంచి వాళ్ళమే కదా అని అంటారు. సంజయ్ కోపంగా చూస్తాడు. అప్పుడే రూములోకి విజయ్ రాజ్ వస్తారు. సంజయ్ చూసి రండి అంటాడు. ముగ్గురు ఎవర్రా అని చూస్తారు. సంజయ్ రాజ్ విజయ్లకి ముగ్గురికి పరిచయం చేస్తాడు. అలా మాట్లాడుకుంటూ బిజినెస్ విషయాలు మాట్లాడుకొని వాళ్ళు వచ్చిన విషయం చెబుతాడు. రాజ్ సంజయ్ వైపు చూస్తే సైగ చేస్తారు. మీతో బిజినెస్ మాకు ఓకే అంటాడు. విజయ్కి ఏమీ అర్థం కాక చూస్తే సైగ చేస్తాడు. సరే డిన్నర్ చేద్దాం రండి అంటాడు రాజ్. అయ్యో వద్దండి, మేము వెళ్ళి ఎక్కడైనా హోటల్లో ఉంటామని అంటారు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని హోటల్లో ఎందుకు? మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడే ఉండండి, నాకు ఏమీ అభ్యంతరం లేదు అంటాడు రాజ్. ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకొని సరే అంటారు. సంజయ్ రూమ్లో ఉంటాడు. మిగతా వాళ్ళందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ రూమ్కి వెళ్తారు. అందరూ కూర్చుంటే నందు వడ్డించడానికి వస్తూ ఉంటుంది. నందు ఎవరు అన్నట్లు చూస్తుంటే నా భార్య నందు అని పరిచయం చేస్తారు. ముగ్గురు నమస్తే అండి అంటారు. నందుకు వచ్చే కోపం బయటపడకుండా నవ్వుతూ నమస్తే అని అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. భాను అక్కడ కర్రీ ఉంది తీసుకురా అని పిలుస్తుంది. నందు అంతే. ముగ్గురు షాకు తినకుండా అలానే చూస్తూ ఉంటారు. లోపల నుండి భాను కర్రీ తీసుకొని వస్తుంటుంది. ముగ్గురు అలా తినకుండా చూస్తుంటే మా పని అమ్మాయి అని చెబుతాడు రాజ్. ఓ అని భానుని చూస్తూ భానును కోపంకి వీళ్ళు వైపు చూస్తూ వస్తుంది. ముగ్గురు చిన్నగా ఇంతకు ముందు ఉన్న భాను కన్నా ఈ భాను చాలా బాగుంది కదరా అనుకుంటూ ఉంటే కామాక్షి వచ్చి వీళ్ళు ఏమిటి ఇంకా వెళ్ళలేదా అంటుంది. ముగ్గురు తినేవాళ్ళు అలా అడుగుతారు. ఏమి కామాక్షి, ఏమి మాటలు అవి అంటాడు. నేను ఏమన్నాను విజయ్, వెళ్ళలేదా అన్నాను అంతే. భాను నాకు పెట్టు, ఆకలిగా ఉంది అంటాడు. విజయ్ పక్కన కూర్చుంటుంది. సరే కామాక్షి అని కామాక్షి పక్కకి వచ్చి పెడుతుంటే కామాక్షికి కాలితో టచ్ చేయాలని చూస్తుంటే భాను చూసి ఏం తెలియనట్టు రంజిత్ కాలు మీద కాలు వేసి తొక్కుతుంది. రంజిత్ బాధతో పెద్దగా అరుస్తాడు. మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కాక ఏమైంది అంటారు.
ఏమీ లేదులే, ఏదో కుట్టినట్లు ఉంది అంట, ఇక్కడ అంతే అండి, కుదురుగా ఉండకపోతే ఇలానే కుడతాయని జాగ్రత్త చెప్పి వెళ్తుంది. గణేష్ ప్రవీణ్ ఏమైంది అని కళ్ళతో సైగ చేస్తే ఏమీ లేదు అని ఒక పక్క కాలు నొప్పి పుడుతుంటే చూడడానికి బక్కగా ఉంది. అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో, అలా తొక్కింది దయ్యం లా అని తిట్టుకుంటూ ఉంటాడు. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు. రంజిత్ కాలు నొప్పిగా ఉండటంతో నేను రూమ్కి వెళ్తాను, మీరు తర్వాత రండి అని వెళ్తాడు. సరే అని వాళ్ళు అక్కడే ఉండి కామాక్షి విజయ్ పక్కన వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఉంటే చూస్తూ ఉంటారు. నందురాజ్ పక్కన ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంది. అదే అసలే పిచ్చి దాని మీద కళ్ళు వీళ్ళ పడ్డాయి. వీళ్ళని దేవుడు మనుషులుగా ఎందుకు పుట్టించాడో అని అర్థం కావడం లేదని కోపంగా చూస్తుంటే భాను అందరికీ పాయసం తీసుకొని వస్తుంది. అందరికీ ఒక్కొక్క బౌలు ఇస్తూ కామాక్షి ఇస్తే, అమ్మో వేడిగా ఉంది, కాలుతుందేమో భాను అక్కడ పెట్టు అంటుంది. సరే భాను అని అక్కడ పెడుతుంది. నేను పెడతాను తిను కామాక్షి అని విజయ్ కామాక్షికి పెడుతూ ఉంటాడు. ప్రవీణ్ గణేష్ ఇద్దరు చూస్తూ చిన్నగా, వాడి అదృష్టం బాగుందిరా, చక్కగా నోట్లో పెడుతున్నాడు, మనకి ఎప్పుడు వస్తుందో ఛాన్స్ అని నవ్వుకుంటారు. భాను చూసి కోపంగా ఇదిగో తీసుకోండి అని ప్రవీణ్కి ఇస్తూ ఆ కాలే పాయసం ప్రవీణ్ మీద పడేస్తుంది. అది పడకూడని చోట పడేసరికి ప్రవీణ్ లేచి అరుస్తూ ఉంటాడు. గణేష్ లేచి పద త్వరగా వాష్రూమ్కి అని తీసుకొని వెళ్తాడు. ఏమిటి భాను, చూసుకునే పని లేదా అని అరుస్తాడు. అది కాదండి, జాగ్రత్తగానే ఇస్తున్నాను, చెయ్యి జారిపోయింది అంటుంది. చూసుకోకుండా పడి ఉంటుందిలే, వదిలేయండి అంటుంది నందు. విజయ్ భానుని గమనిస్తూ ఇది భాను కావాలని చేసినట్లు అనిపిస్తుందే, ఎందుకు అలా చేసింది, వీళ్ళు భానుకి ముందే తెలుసా, తెలిస్తే తెలియనట్టు ఎందుకు ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే విజయ్ ఏమైంది అలా చూస్తున్నావు అంటుంది కామాక్షి. ఏమీ లేదులే, సరే నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తానని చెప్పి వెళ్తాడు. కామాక్షి కూడా పడుకుంటాను అని వెళ్తుంది. నందు నాకు నిద్ర వస్తుంది అని వెళ్తున్నాను అని రాజ్ వెళ్తాడు. నేను వస్తాను ఉండండి అని సరే రా అని వెళ్తాడు. భాను దగ్గరికి వెళ్ళి మంచి పని చేశావు అని అంటుంది. ఇది చాలదా అక్క, ఈరోజు వాళ్ళకి నిద్ర లేకుండా చెయ్యాలి. అవునా, ఆడపిల్లలకి జోలి వెళ్ళాలంటేనే భయం కలిగేలా చెయ్యాలి, లేకపోతే పిచ్చిదాని వైపు చూస్తుంటే అక్కడక్కడే పీక కొరికి చంపాలన్నంత కోపం వస్తుంది. ఆ కామాక్షిని వాళ్ళకి కొంచెం దూరంగా ఉండేలా చెయ్యాలి భాను. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, బావ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమిటి రాజు నా కోసం ఎదురు చూసేది, నేను వెళ్ళేసరికి పడుకుంటాడు కూడా. అదేమిటి అక్క, అవును నా స్పర్శ నందు స్పర్శలాగా లేదు అనుకుంటా, అందుకే నాకు దూరంగా ఉంటున్నాడు. అలా అని నువ్వు దూరంగా ఉంటే ఎలా అక్క, నువ్వే ఎలాగోలా బావని మనసు నీ వైపు వచ్చేలాగా చేసుకో, అయినా నీకు నేను చెప్పాలా అంటుంది. సరే నేను వెళ్తున్నాను, నువ్వు మాత్రం ఈరోజు వాళ్ళకి నిద్ర లేకుండా చెయ్యాలి. సరే అక్క అంటుంది. నందు వెళ్తుంది. గణేష్ ప్రవీణ్ ఇంకా వాష్రూమ్లో ఉంటే భాను ఇక్కడ మాయమయ్య రంజిత్ దగ్గర ప్రత్యక్షమవుతుంది. రంజిత్ కళ్ళు మూసుకొని ఉంటాడు. భాను అసలు రూములోకి మారి జుట్టంతా ముందుకు వేసుకొని తల వంచుకొని నిలబడి, రంజిత్ సార్ ఎలా ఉన్నారు అని అంటుంది. తనని పేరు పెట్టి పిలిచేసరికి ఎవరు అంటూ చూస్తాడు. భాను తల వంచుకొని ఉంటుంది. ఎవరయింది అర్థం కాక, ఎవరు మీరు, ఎవరు కావాలి, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. అదేమిటి రంజిత్ సార్, నేనంటే మీకు ఇష్టం కదా, ఇప్పుడే నన్ను మర్చిపోయారా, అలా ఎలా మర్చిపోతారు, నన్ను చంపి పాతిపెట్టిన సంగతి మీరు మర్చిపోయినా నేను ఆ సంఘటన అస్సలు మర్చిపోలేదు రంజిత్ సార్ అని అంటుంది. రంజిత్కి భయంతో ఒళ్ళంతా చెమటలు పడతాయి. నువ్వు నువ్వు అంటుంటే, హా నేనే భానుని అంటూ తల ఎత్తుతుంది. అంతే, పెద్దగా అరిచి అక్కడే పడిపోతాడు. భాను మొహమంతా వికృతంగా ఉంటుంది.
ప్రవీణ్ గణేష్ ఇద్దరు వాష్రూమ్ నుండి బయటకు వచ్చి రూమ్కి వస్తారు. రంజిత్ కింద పడి ఉండడం చూసి ఇదేమిటి వీడు ఇలా పడిపోయాడు, ఈరోజు తాగనే లేదు కదా అని అంటాడు. తాగకపోయినా ఆ కామాక్షి ఆ పని అమ్మాయి భానుని చూస్తే చాలు కిక్కు వస్తుంది అంటాడు ప్రవీణ్. భానుని వింటే వీడికి ఇప్పుడే వేడివేడిగా పడ్డాయి, అయినా బుద్ధి రాలేదు. అయినా కుక్కతో ఒక వంకర ఎలా ఉంది వీళ్ళ బుద్ధులు, అలాంటివే ఎంత తిన్నా ఆ వంకర బుద్ధులు అలాగే ఉంటున్నాయి అని అనుకుంటుంది. రంజిత్ని లేపి పైన పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చల్లుతారు. రంజిత్ లేచి దయ్యం దయ్యం అని అరుస్తూ ఉంటాడు. ఒరే రంజిత్ ఏమైందిరా, మేము దయ్యమేమిటిరా అంటాడు. భాను దయ్యమై వచ్చిందిరా అంటాడు. ఏ భానురా? ఒరేయ్ మనం రేప్ చేసి చంపేసిన భానురా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అది ఎప్పుడో జరిగిపోయింది కదరా, ఇప్పుడు దయ్యమై రావడం ఏమిటిరా, ఏమైనా కలకన్నావా? అయినా ఈ భానుకి ఇంటికి ఏం సంబంధం రా అంటాడు గణేష్. అరే నాకొకటి అర్థమైందిరా, ఇక్కడ పని అమ్మాయి పేరు కూడా భాను కదా, అందుకే మనోడు ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉంటాడు. ఆ భాను దయ్యమై కలలోకి వచ్చి ఉంటుంది అంటాడు ప్రవీణ్. అంతే అంటారా? అంతే అయి ఉంటుంది లేరా, నువ్వు పడుకో మేమున్నాం కదా అంటాడు. సరేరా ఇక్కడికి వెళ్ళకండి అని పడుకుంటాడు రంజిత్. ఏమిట్రా వీడు ఎప్పుడు ధైర్యంగా ఉండి మనకు ధైర్యం చెప్పేవాడు, ఈరోజేమిటి ఇలా తయారయ్యాడు అంటాడు. అదే తెలియడం లేదురా, డైనింగ్ టేబుల్ దగ్గర నుండి అలానే అరిచాడు, ఇప్పుడు దయ్యం అంటున్నాడు. మనల్ని ఏదైనా డైవర్ట్ చేయడానికి అలా ఏమైనా నాటకం ఆడి ఆ కామాక్షికి లైన్లో పెడదామని అనుకుంటున్నాడా ఈ ప్రవీణ్ గాడు? మనకు తెలియకుండా వాడు అలా చేయడు లేరా. ఏమోరా, ఎవరు చెప్పవచ్చారు, ఏదైనా వాడికి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. సరేలేరేరా పడుకుందామని రంజిత్ పక్కన ప్రవీణ్ పడుకుంటాడు. గణేష్ వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. అరే ప్రవీణ్, ఆ కామాక్షి లాంటి అమ్మాయి మనం ఎక్కడా చూడలేదురా, ఎంత ముద్దుగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్లేలోపు మన కోరిక తీర్చుకోవాలని చెబుతుంటే ప్రవీణ్ నిద్రపోతాడు. వీడు అప్పుడే పడుకున్నాడే అని గణేష్ దుప్పటి నిండుగా కప్పుకొని పడుకుంటాడు. భాను వచ్చి రంజిత్ మొహం మీద దుప్పటి లాగుతుంది. ఎవరు లాగేదని చూస్తాడు, ఎవ్వరూ కనిపించరు. ఏదో జారిపోయి ఉంటుందిలే అని మళ్ళీ కప్పుకుంటాడు. భాను వచ్చి దుప్పటి లాగి, గణేష్ నేను కామాక్షిని వచ్చాను చూడు అంటుంది. ఏమిటి, కామాక్షి నా కోసం వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తుందే అని, ఎంత ముద్దుగా పిలుస్తుందో అని కళ్ళు తెరిచి చూస్తాడు. అంతే, ఎదురుగా నిలబడి ఉన్న ఆకారం చూసి నోట మాట రాదు. కామాక్షి లాగే ఉంది, కానీ మొహమంతా నల్లగా ఉండి అక్కడక్కడ మచ్చలు ఉండి కళ్ళు మాత్రం ఎర్రగా కనిపిస్తూ ఒళ్ళంతా బ్లడ్తో ఏమిటి గణేష్ అందంగా ఉన్నానా అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.